దిశ ఎన్కౌంటర్ కేసులో సిర్పూర్కర్ కమిషన్ నివేదనపై హైకోర్టు విచారణ జరిగింది. ఎన్కౌంటర్ బాధితుల తరపున హైకోర్టు సీనియర్ న్యాయవాది అయిన పివి కృష్ణమాచార్య వాదనలను వినిపించారు. విచారణ సందర్భంగా ఎన్కౌంటర్లో పాల్గొన్న 10 మంది పోలీసులకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఆ సమయంలో సిపిగా ఉన్న ప్రస్తుత ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా నోటీసు అందుకున్నారు. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై 302 పెట్టాలని హైకోర్టును కోరామని పిటిషన్ తరపున లాయర్ డిమాండ్ చేశారు. ఎన్కౌంటర్ బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని, నష్టపరిహారం అంశాల్లో హైకోర్టు సానుకూలంగా ఉందని చెప్పారు. దిశ కేసు తుది ఘట్టానికి చేరుకుందని, మరో 1-2 వాయిదాల్లో ఈ కేసు తీర్పుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 2019 డిసెంబర్ 6న జరిగిన దిశ ఎన్కౌంటర్ పై మానవ హక్కుల సంఘాలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసి అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ విచారణకు డిమాండ్ చేశాయి. పిటిషన్లను విచారణకు స్వీకరించిన అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలో ధర్మాసనం 2019 డిసెంబర్ 12వ సిర్పూర్కర్ కమిషన్ను నియమించింది. 6 నెలలలో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. సిర్పూర్కర్ కమిషన్ హైదరాబాద్ కేంద్రంగా విచారణ నిర్వహించింది. దేశమంతా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో దిశపై జరిగిన దాడి ప్రజల్ని ఎంత కదిలించిందో, ఆ తరువాత 10 రోజుల్లోపే దిశ నిందితుల ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బుధవారం సాయంత్రం వరకు ఏకధాటిగా వాదనలను జరిగిన పూర్తి కాకపోవడంతో తదుపరి విచారణ గురువారానికి వాయిదా పడింది. బాధిత కుటుంబాల తరపున వాదనలను వినిపిస్తున్న హైకోర్టు సీనియర్ న్యాయవాది అయిన పివి కృష్ణమాచారితో మా ప్రతినిధి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. దిశ నిందితుల ఎన్కౌంటర్ సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై హైకోర్టులో అయితే సుదీర్ఘంగా విచారణ కొనసాగుతుంది. ఇవాళ కూడా విచారణ కొనసాగినట్టుంది. మనతో పాటు హైకోర్టు సీనియర్ న్యాయవాది కృష్ణమాచారి గారు ఉన్నారు. అసలు హైకోర్టులో ఏ రకంగా విచారణ జరిగింది, ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి అనేది ఒకసారి మనం ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ కూడా విచారణ జరిగినట్టుంది, ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ జరిగాయి? ఈ రోజున ఈ గత వాయిదాలోనే వాళ్ళు ఇంప్లీట్ పిటిషన్ ఫైల్ చేశారు. ఎవరైతే ఈ యొక్క కస్టోడియల్ డెత్ చేసిన పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, ఎవరి మీదైతే ఆ కమిషన్ ఆరోపణలు చేసిందో, ఎవరైతే దోషులుగా నిర్ధారించిందో వారు ఇప్పుడు ఈ యొక్క హైకోర్టులో ఈ యొక్క పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్లోనూ వీటిలో కూడా మమ్మల్ని కూడా పార్టీ చేయండి, మా వాదనలు కూడా వినండి అని చెప్పి ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ ఇంప్లీట్ పిటిషన్ని పిల్లలు వేసిన పిటిషనర్ న్యాయవాదులు వాళ్ళ ప్రీ కాగ్నియస్ స్టేజ్లో వాళ్ళకి లోకస్ స్టాండీ లేదు, వాళ్ళ మీద ఇంకా ఎఫ్ఐఆర్ కాలేదు కాబట్టి, వాళ్ళ మీద ఇంకా ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదు కాబట్టి, వాళ్ళకి ఎటువంటి లోకస్ స్టాండీ లేదు కాబట్టి వాళ్ళని పార్టీలుగా చేయించాల్సిన అవసరం లేదని చెప్పి వాదించారు. దాని మీద వాదోపవాదాలు ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 4:30 వరకు కంటిన్యూస్గా జరిగాయి. మరి రేపు ఈ యొక్క ఆర్గ్యుమెంట్ని కంటిన్యూ చేస్తూ రేపు 3 గంటల నుంచి మిగతా ఆర్గ్యుమెంట్ వింటామని చెప్పి హైకోర్టు ధర్మాసనం ఈరోజు తేల్చెప్పడం జరిగింది. అయితే ఈ వాదనలో రేపు పూర్తిగా విన్న తర్వాత ఇంప్లీట్ పిటిషన్ మీద నిర్ణయం జరుగుతుంది. ఆ తర్వాత ఫైనల్ ఆర్గ్యుమెంట్ చేసి ఎవరైతే ఎన్కౌంటర్ చేశారో పోలీస్ ఆఫీసర్ మీద ఎఫ్ఐఆర్ చేయడానికి సిబిఐకి కానీ వేరే ఇతర ఏజెన్సీకి కానీ డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క బాధిత కుటుంబాలకి నష్టపరిహారం కూడా ఒక ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ తర్వాత అవార్డు చేసే అవకాశం ఉంది. సార్, బాధితుల తరపున మీరు ఆల్రెడీ ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నారు కదా, ఎటువంటివి సార్ మీరు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తున్నారు? ఇప్పుడు ఆల్రెడీ ఒక సిర్పూర్కర్ కమిషన్, సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన సిర్పూర్కర్ కమిషన్ ఒక సమగ్రమైన నివేదిక సమర్పించింది. ఆ నివేదికలో స్పష్టంగా ఎవరి యొక్క తప్పు వల్ల ఈ యొక్క నేరం జరిగింది, ఎవరి తప్పు వల్ల వాళ్ళు చనిపోయారు అనేది స్పష్టంగా ఉంది. పోలీసు వాళ్ళు కావాలనే చంపేశారు, ఇట్ ఈజ్ ఏ బ్రూటల్ మర్డర్ అని చెప్పి స్పష్టం చేస్తే ఈ యొక్క మర్డర్ చేశారో ఆ వ్యక్తులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి 302 సెక్షన్ పెట్టాలని చెప్పి కూడా కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్టు ప్రకారం దాన్ని బేస్ చేసుకుని సుప్రీంకోర్టు హైకోర్టుకి రిఫర్ చేస్తూ ఈ యొక్క ఫైనల్ ఆర్డర్స్ పాస్ తదుపరి చర్యల నిమిత్తం, అంటే తదుపరి చర్యలు ఏమిటంటే 2 మాత్రం ఉన్నాయి ఇక్కడ. ఒకటి వారిపైన ఎఫ్ఐఆర్కు ఆదేశించడం, లేకపోతే ఇన్వెస్టిగేషన్కి ఆదేశించడం, నెక్స్ట్ 2వ పార్ట్ వచ్చి కాంపన్సేషన్ అవార్డు చేయడం అనేది ఉంది. కాబట్టి ఇవి షార్ట్లీ జరుగుతాయని చెప్పి ఆశిస్తున్నాం. సార్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంతమంది పోలీసులు సివిల్ కేసులలో జోక్యం చేసుకొని నిన్న మనం చూసాం సార్, లాకప్ డెత్ ఒకటి. ఎట్లా చూస్తారు సార్ ఈ కేసులన్నింటినీ? ముఖ్యంగా లాకప్ డెత్లు అనేవి కూడా పోలీసుల యొక్క అత్యుత్సాహం, ఒక అతి వల్ల జరిగాయి కాబట్టి పోలీసులు వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు ఉండి వాళ్ళు ఇంట్రాగేషన్ పద్ధతులను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు పాత పద్ధతులైన 3rd డిగ్రీ మెథడ్స్ అప్లై చేయటం అనేది భారతదేశంలో ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఒక ఇన్వెస్టిగేషన్ తీరు మారాలి. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని సైంటిఫిక్గా వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇచ్చి మిగతా విదేశాలలాగా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ థియరీని మార్చి పద్ధతులు మార్చి చేస్తే ఇది ఇన్వెస్టిగేషన్ బాగుంటుంది. లాకప్ డెత్స్ జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా లాకప్ డెత్లు ఎందుకు జరుగుతాయంటే
చేయని నేరాన్ని ఒప్పుకోమని బలవంతం చేసినప్పుడు ఈ యొక్క లాకప్ డెప్త్లు జరుగుతూ ఉంటాయి. వాడిని అతన్ని శారీరకంగా బాధించి ఒప్పించాలనే ఉద్దేశంతో చేసినప్పుడు మాత్రమే ఇటువంటి లాకప్ డెత్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ లాకప్ డెత్లు కానీ కస్టోడియల్ డెత్లు కానీ ఇవి యొక్క మన యొక్క వ్యవస్థకి మంచివి కావు, మన రాజ్యాంగపరంగా ఇవి విరుద్ధం. అలాగే న్యాయ వ్యవస్థ పద్ధతులకు కూడా ఇది విరుద్ధం. కాబట్టి లాకప్ డెత్లు లేకుండా ఇన్వెస్టిగేషన్ చేసే పద్ధతులను ప్రభుత్వం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొంతమంది దిశ నిందితుల కుటుంబ సభ్యులు కూడా బాధితులు కూడా ఉన్నారు. అసలు ఏం న్యాయం కోరుకుంటున్నారమ్మా మీరు? మాకు చంపిన మా పిల్లల్ని చంపిన వాళ్ళకు శిక్ష పడలే, మాకు న్యాయం జరగాలి అని కోరుకుంటున్నాం. కానీ ఇంతకింతకు గవర్నమెంట్ లాయర్లు కేసుని ఇంకింత లాగుతూనే ఉండరు, కానీ మాకు న్యాయం జరగేటట్లు లేదు. మా కాళ్ళేమో కరిగిపోతున్నాయి, లాయర్లేమో మీనికి జరిగిపోతున్నారు. ఏం జడ్జి న్యాయం చేసి మాకు నష్టపరిహారం కట్టించి మంది పోలీసులు కావచ్చు మిమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేశారు కదా, ఇప్పటికీ ఆ బెదిరింపులు ఉన్నాయా లేకపోతే మీకు స్వేచ్ఛ ఉందా? బెదిరింపులు ఇట్లా ఇప్పుడు ఏం లేవు. అప్పుడు ఫస్ట్లో ఉండే ఒప్పుకున్నామని పోలీసుల తరపుకి వెళ్ళి వచ్చి మేము 10 లక్షలు ఇస్తాము, 5 లక్షలు ఇస్తాము, ఒప్పుకోండి, సంతకాలు పెట్టుకోండి, కేసు ఇట్రా చేసుకోండి అని అంటుండ్రు. కానీ ఇప్పుడు అవల్ల ఏం లేదు. కేసు కోర్టుకి వేసినాం కదా, ఇప్పుడు అవల్ల ఏం జరుగుతలేవు. చివరిగా మీరు ఏం కోరుకుంటున్నారమ్మా? మాకు న్యాయం జరగలే, మాకు నష్టపరిహారం కట్టియాలే, మా పిల్లలకి చంపిన వాళ్ళకి శిక్ష పడాలని కోరుకుంటున్నాం. ఇది దిశ నిందితుల ఎన్కౌంటర్ గురైన బాధిత కుటుంబ సభ్యులు అయితే ఒకటే కోరుకుంటున్నారు, వాళ్ళకు న్యాయం జరగాలి. గతంలో మనం చూసాం ఘటన అంటే ప్రాణాలు కోల్పోయిన దిశ నిందితుల వీళ్ళకి బాధితులకు సంబంధించి అయితే పెద్ద ఎత్తున వాళ్ళని టార్చర్ చేయడం కానీ బెదిరింపులకు పాల్పడడం కానీ ఇవన్నీ చేసిన పరిస్థితి ఉంది. మరి రేపు విచారణలో పూర్తిగా విచారణలో ఏం జరుగుతుందో అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది.